బంగ్లాదేశ్లో విప్లవం ముగిసిందనుకుంటే అసలు యుద్ధం ఇప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. షేక్ హసీనాను గద్దె దించి శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టిన కొద్ది కాలానికే ఆయన ప్రభుత్వం తీవ్ర ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుంది. విద్యార్థి ఉద్యమ ఆశాజ్యోతి యువనేత ఉస్మాన్ హాదీ హత్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్న ఆరోపణలు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. మరోవైపు అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడాన్ని అగ్రరాజ్యం అమెరికా తప్పుపడుతోంది. హత్య ఆరోపణలు, అంతర్జాతీయ ఒత్తిడి, మీడియాపై దాడులు ఇవన్నీ చూస్తుంటే యూనస్ సర్కార్ పతనం అంచున ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్లో మారుతున్న ఈ భయంకర పరిస్థితులపై స్పెషల్ స్టోరీ. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ పరిణామాలు దేశాన్ని తీవ్రమైన అస్థిరత దిశగా నెట్టేస్తున్నాయి. ఒకవైపు యువ నాయకుడు ఇంఖిలాబ్ మోర్చా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుండగా, మరోవైపు ఈ హత్య వెనుక తాత్కాలిక ప్రభుత్వంలో కీలక నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ను ఒత్తిడిలోకి నెడుతున్నాయి. హాదీ హత్య ఘటన యూనస్ ప్రభుత్వ పునాదులను కదిలిస్తోంది. ఉస్మాన్ హాదీ హత్యలో యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని ఆయన సోదరుడు ఒమర్ సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలను అడ్డుకోవడానికే హాదీని ప్రభుత్వం అంతమొందించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజల్లో నమ్మకం కోల్పోతున్న యూనస్ సర్కారుకు ఈ హత్య కేసు మరింత రాజకీయ భారంగా మారుతోంది. గత ఏడాది విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ హాదీ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువనేతగా పేరొందారు. అలాంటి నాయకుడు హత్య అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉస్మాన్ హాదీని మీరే చంపేశారంటూ నేరుగా యూనస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తన సోదరుడి హత్యపై తక్షణమే స్వతంత్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. హాదీకి న్యాయం జరగకపోతే షేక్ హసీనా మాదిరిగానే యూనస్ కూడా ఒకే రోజు దేశం విడిచిపోవాల్సి వస్తుందంటూ ఒమర్ చేసిన హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒమర్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం కుటుంబ ఆవేదనగా కాకుండా రాజకీయ హెచ్చరికగా మారాయి. గతంలో హసీనా ప్రభుత్వాన్ని ఎలా ప్రజా ఉద్యమం కూల్చివేసిందో అదే తరహా పరిస్థితులు మళ్లీ తలెత్తొచ్చన్న సంకేతాలుగా ఈ వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సడలితే యూనస్కు పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా మరో కీలక పరిణామం యూనస్ ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెడుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీనివల్ల వచ్చే ఏడాది జరగాల్సిన సాధారణ ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీ చేసే అవకాశం పూర్తిగా మూసుకుపోయింది. ఈ నిర్ణయం దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్ర ప్రతిస్పందనలకు దారితీసింది. ప్రత్యేకంగా అమెరికా చట్టసభ్యులు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేయడం యూనస్ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. బంగ్లాదేశ్ ప్రజలకు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉందని అమెరికా నేతలు స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశం కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అవామీ లీగ్పై విధించిన నిషేధాన్ని పునః సమీక్షించాలని సూచించడం ద్వారా యూనస్ ప్రభుత్వ నిర్ణయాలపై అంతర్జాతీయ స్థాయిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అస్థిరతో ఇబ్బంది పడుతున్న బంగ్లాదేశ్కు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అమెరికా వంటి దేశాల అసంతృప్తి పెరిగితే ఆర్థిక సహాయం, పెట్టుబడులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యతను యూనస్ ప్రభుత్వం విస్మరిస్తోందన్న విమర్శలు బలపడుతున్నాయి. ఇదే సమయంలో దేశంలో మీడియాపై జరుగుతున్న దాడులు మరో పెద్ద సమస్యగా మారాయి. ఇటీవల పలు మీడియా సంస్థలపై ఆందోళనకారులు దాడులు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా గ్లోబల్ టీవీ హెడ్ నాజ్రిన్ మున్నీని పదవి నుంచి తొలగించాలని బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆమెను తొలగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించడం బంగ్లాదేశ్ మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్న అభిప్రాయాలను బలపరుస్తోంది. రాజకీయ అస్థిరత, హత్యారోపణలు, ప్రతిపక్షాలపై నిషేధాలు, మీడియాపై దాడులు ఇవన్నీ కలిసి వస్తే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో
ఉన్నట్టే కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని అధికారంలోకి వచ్చిన యూనస్ సర్కార్ ఇప్పుడు అదే ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నల్ని ఎదుర్కొంటోంది. పరిస్థితులను సకాలంలో అదుపు చేయకపోతే దేశం మరోసారి అశాంతి బాట పట్టే ప్రమాదముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఉస్మాన్ హాదీ హత్య కేసు, అవామీ లీగ్పై నిషేధం, అమెరికా ఆందోళనలు, మీడియాపై ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వంగా దేశాన్ని స్థిరత్వం వైపు నడిపించాల్సిన బాధ్యత యూనస్పై ఉండగా ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ స్వేచ్ఛలు, మీడియా హక్కులు పరిరక్షించబడకపోతే బంగ్లాదేశ్ మరోసారి తీవ్ర అస్థిరత వైపు వెళ్లే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు యూనస్ సర్కారు తీసుకునే నిర్ణయాలే దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా మారనున్నాయి. ఇక బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు ఎటు దారి తీస్తాయన్నది ఇప్పుడు దక్షిణాసియా మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. యూనస్ ప్రభుత్వం న్యాయం, పారదర్శకత, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటుందా లేక ఆరోపణలు, అశాంతి మధ్య కుదేలవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.